అందరికీ నమస్కారం. గాంధీ భవన్లో ప్రతి వారం ప్రజాప్రతినిధులు, చైర్మన్లతో ప్రజలు ముఖాముఖి అనేది కార్యక్రమము సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నది. ఈరోజు వచ్చిన అర్జీలలో ఉద్యోగ సంఘాలతో పాటు ఎక్కువ ఇండ్లు, తర్వాత రేషన్ కార్డు సమస్యలు, తర్వాత మండలాలను ఇతర ప్రాంతాల్లో మార్చమని, తర్వాత గ్రూప్ 1 సమస్య వల్ల గ్రూప్ 2, 3 2000 ఉద్యోగాలకు సంబంధించి సమస్య వస్తుంది అని చెప్పేసి, తర్వాత హైదరాబాద్లో ఉన్న పాత బస్తీలకు సంబంధించి ఇండ్లకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి కొన్ని, ఇట్లాంటి ఇంపార్టెంట్ విన్నపాలు వస్తున్నాయి. తర్వాత దీన్ని పెద్ద ఎత్తున సామాన్యులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సెక్రటరియట్కి పోలేని వాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర అధికారుల దగ్గరికి పోయి చెప్పుకోలేని వాళ్ళు గాంధీ భవన్ ఒక సామాన్యునికి అండగా ఉండే ఈ కార్యక్రమం చాలా బాగున్నది. తర్వాత CMRFకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే కొంత అవగాహన కల్పించడం అనేది కూడా అవసరం అని చెప్పి నాకు ఈ అర్జీలు తీసుకున్న సందర్భంలో కనిపించింది. తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా టెక్నికాలిటీస్ విషయంలో కొంత ప్రజల్ని చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు ఈ తీసుకున్న అర్జీలను బట్టి నాకు అనిపించింది. తర్వాత మేజర్గా పేదోళ్ళ సమస్యలే మా ముందు ఈరోజు కనిపించినాయి. సరే, నిన్న మొన్న బోనాలు, ఈరోజు కూడా బోనాల సందర్భంగా ఆ ఎఫెక్ట్ కూడా దీని మీద పడ్డప్పటికి కూడా ఇది అతి సామాన్యుడు గాంధీ భవన్ వేదికగా మీరు మీ యొక్క సమస్యలను ప్రభుత్వానికి PCC ద్వారా కానీ, వచ్చిన మంత్రుల ద్వారా కానీ, ఎమ్మెల్యే, MP, MLCలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా, ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి సహాయం మీకు అందలేనప్పుడు గాంధీ భవన్ కూడా మీకు ఒక వేదిక ఉందని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం మరి PCC అధ్యక్షుల వారు దీన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానికి ఒకవైపు ప్రభుత్వం తరపునేమో ప్రజావాణి మన ప్రజాభవన్లో ఉంటే, గాంధీ భవన్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఇది ప్రజలకు మరింత చేరువగా మేము ఉంటాము అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. దీన్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు మేము కోరుతున్నాం. ఇక ఈ విషయాలు వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలతో కలుస్తున్నప్పుడు కొంతమంది చెప్తున్న సలహాలను బట్టి చూస్తే ఇలాంటి ప్రజల సమస్యల్ని ప్రతిపక్షాలు, విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలాంటి పక్కన పెట్టి పనికిరాని అంశాలు తెర మీదకి తెస్తూ తెలంగాణ రాజకీయాలని గబ్బు పట్టిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక మిత్రుడు అన్నాడు నాకు నిన్న కలిసినప్పుడు, మొన్న కరీంనగర్ కూడా పోయినప్పుడు, చాలామంది ప్రాంతాల మధ్యన వైరుధ్యం సృష్టిస్తూ భారత రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న BRS పార్టీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రద్దు చేయమని మనం ఎందుకు అడగొద్దు అని. నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ, సంబంధిత ఏ వ్యవస్థ దీనికి సంబంధించినా కూడా BRS చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను గమనిస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా అంటున్న BRS పార్టీని రద్దు చేయండి. ఇప్పుడు మీరు ముందున్న దాంట్లో చాలామంది ఆంధ్ర మూలాలున్న మీడియానే ఉంది. మిమ్మల్నే వాడుకొని మిమ్మల్నే తిడుతూ ఈరోజు చేస్తున్న వాళ్ళకి ఎందుకు సహకరించాలో నాకు అర్థం కావట్లేదు.
మిమ్మల్ని ప్రచారం చేయడానికి వాళ్ళ ప్రాపగండాను ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఇలా తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసినరో తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసేవాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, మీరే లైవ్లు పెడతారు, మీరే ప్రాపగండాకు ఉపయోగపడతారు, మీరే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మొత్తం ప్రచారం చేస్తారు, మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి ఇలా గో బ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి? ఏముంది కేసీఆర్తో? కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు, రాజకీయాలు చెయ్యడు, నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి? పోనీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్నా నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలు కూడా బావబామార్ది లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు. ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరం? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మరి కనీసం కేసీఆర్కు నేను అన్ని పుస్తకాలు చదివిన అన్నాడు. మొత్తం నా తలకాయ, బ్లడ్, శరీరము అసలు పైనుంచి కింది దాకా నేనే పెట్టినా అంటివి. ఈరోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలవలే? చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను? జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్కుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాది. మా దాని వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మీరు ఇటు చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మా పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పేరేంది? భారత్ రాష్ట్ర సమితి అంటారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన భారతదేశం కొరకు పుట్టిన పార్టీ, గుణాత్మకమైన మార్పు కొరకు పుట్టిన పార్టీకి ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టడం అనేదే మీ యొక్క లక్ష్యమా? మీ పార్టీ రూల్స్లో ఉందా? మరి ఎందుకు ఇక మీ పార్టీ? పోతావు ఒడిశాల శాఖ పెడతావు, పోతావు మహారాష్ట్రల శాఖ పెడతావు, నీకు శాఖ లేకపోయినా పంజాబ్ రైతులకు పైసలు ఇస్తావు, పోయి కర్ణాటకకు పోతావు, కర్ణాటకలో చేస్తావు, మళ్ళీ వచ్చి తెలంగాణ నీడంటావు. అసలైనోడు ఉండనే ఉండడు. ఎవరు? మీ అయ్య. రావట్లేవు ఎందుకంటే మా అయ్య వస్తేనే అవుతుందా మీకు? లేకపోతే కాదా అంటే మెయ్య కాదు, ఎవ్వరు లేకపోయినా మీ అయ్య రాకపోయినా సరే తెలంగాణలో రాజకీయాలు ఏం మారవు. కేసీఆర్ మొదలు కాదు, కేసీఆర్ చివర కాదు. ఇలా మేము రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించుకోగలం. కానీ మీ వల్ల ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీ ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ఇలా
డిగ్రేడ్ చేసే విధంగా, డెఫ్యూజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకో ఆత్మపరిశీలన చేసుకోరు. అసలు కనీసం మీ పార్టీలో మీ నలుగురిలో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు? అది కూడా లేదు. మేమేమో ఒకవైపు ప్రజా సమస్యల కొరకని ప్రజాభవన్లో పెడితిమి, సెక్రటరియట్లో కుల్లా మొత్తం గేట్లు మీరంతా ఐరన్ రాడ్ చేసి పెట్టి మొత్తం సెక్రటరియట్కి వచ్చేటోడు ఎవడైనా రావద్దన్నట్టు చేస్తే ఇలా సెక్రటరియట్ను మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులు మొత్తం మంత్రుల ఆఫీసులంతా మేము వెసులుబాటు కల్పిస్తాము. ఈడ గాంధీ భవన్లో మేము ప్రజల సమస్యల కొరకు పెడితే మరిగా మీరెందుకు? మీరు దేని కొరకు? అసలు మీ పార్టీ దేని కొరకు? పంచాయతీల కొరకేనా? పంచాయతీల కొరకు ఒక పార్టీ అవసరమా ఈ రాష్ట్రంలో? నేను అందుకనే పదే ఎందుకు ఆంధ్ర మీడియాని ఎందుకు నేను దాన్ని ఉటంకించిందంటే, ఆంధ్ర మీడియా అని చెప్పి దాడులు చేసే స్థితికి వచ్చిండ్రు. అదే ఆంధ్ర మీడియా కదా తెలంగాణ మూమెంట్ను చూపించింది. అదే ఆంధ్ర మీడియాలో కదా నువ్వు మెయ్య మీ చెల్లె మీ బావ అందరు పోయి మీడియా ఇంటర్వ్యూలు పెట్టింది. ఏ రోజైనా మాలాంటి వాళ్ళనో కోదండరామ్ లాంటి వాళ్ళనో ఇంకా ఉద్యమకాలని, నిజమైన నికార్సైన ఉద్యమకాలని అదే మీరంటున్న మీడియా ఏ రోజైనా స్పెషల్ ఇంటర్వ్యూసో లేకపోతే ఏమైనా ఆర్టికల్సో చేసిన చరిత్ర ఉందా? దాని మీద కూడా ఆ కోటాలో కూడా మీరే ఎక్స్పోజ్ అవుతుంది. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండనియర్ అవుతుంది. ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కి మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది, ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే రెండో నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితి. ఇప్పుడు అదే రెండో నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా? ఈ రెండో నెంబర్, ఏ రెండో నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో, హత్య చేసిండ్రో, అదే రెండో నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇవాళ కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఓ గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి, మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి, ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాలు, సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు? ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని, నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్, ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే, ఇప్పుడు మేము మొన్న ఏదో ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటుంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగితిరి. మేమే ఈ జంక్చర్లో ఒక 17లో 12 13 కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రులమవుతాం, ఉప ప్రధానులమవుతాం, రాష్ట్రపతులు అవుతాం, ఉపరాష్ట్రపతులు అవుతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగితిరి మొత్తం అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇవాళ అది కాదని ఇంకా 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇవాళ గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉంటే, ఇప్పుడు ప్రతిసారి మీకు దమ్ముంటే గిట్లాంటి సమస్యలు, ప్రజలు వస్తున్న సమస్యలు ఎవరు రారు, మిమ్మల్ని కలిస్తానికి రారు. మీరు అంతా కూడా ఏంది సెలబ్రిటీ పొలిటీషియన్స్ అయినరు మీరు. ఇలా ఈరోజు టీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడుతుండ్రేమో వింటుర్రేమో, కానీ ఈ 9 సంవత్సరాలు ఎక్కడ పోయినరు మీరు? ఇలా నేను అంటున్న ఒక మాట, మీకు ప్రజలతోనే పట్టి ఉంటే, ప్రజల సమస్యలే పట్టి ఉంటే మీకు ఈ దుర్గతి పట్టేది కూడా కాదు కదా. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల్ని మీరు అవమానపరిచిండ్రు. ఇప్పుడు ఆయన అంటాడు, కేటీఆర్ ఏమంటాడు, మీరు బిర్యానీ కొరకు ఆశపడ్డారని అంటారు. బిర్యానీ కాదురా బాబు, కనీసం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో మమ్మల్ని కలిసిన చాలామంది ఉద్యోగులు, చాలామంది ప్రజలు ఏమన్నారు తెలుసా? అట్లీస్ట్ మేము వీ కెన్ బ్రీత్ సార్ అని, కనీసం ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నామని.
మీ కాలంలో ఒక్కలను కూడా ఇలా మీకు అరెస్టులు అంటే భయం అవుతుంది ఎందుకు? అరెస్టులు అంటే కేసులు అంటే పిచ్చిలేస్తుంది ఎందుకు? సిగ్గుండాలి కదా. ఎందుకు కోదండరామ్ని అరెస్ట్ చేసిండ్రు చెప్పండి? ఎందుకు మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేసిండ్రు చెప్పండి? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు? మీ దగ్గర సరైన ఉందా? నేను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోతే, ఎవ్వరు కూడా క్యాంపస్కు పోవాలంటే పెద్ద నాయకులు భయపడుతున్న రోజుల్లో నేను క్యాంపస్ స్టూడెంట్ను, పిహెచ్డి స్టూడెంట్ని కాబట్టి అందరు పిల్లలు అడిగితే పోతే నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. ఎందుకు దయాకర్ను కేసు పెట్టినవు, లోపటేసినవు అని చెప్తే నీ దగ్గర సమాధానం లేదు. దాంట్లో 23 మంది కేసులో ఉంటే 3 అనేటోళ్ళు ఈ భూలోకం మీద లేరు. వాళ్ళనంటే వాళ్ళు వచ్చే వరకు కేసు పరిష్కారం కాదు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు. ఇంత దొంగ బుద్ధి, ఇంత లంగ బుద్ధి. మిమ్మల్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడు తినిపించిరి. మీరు చిప్పకూడు తినొద్దా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు బాజాప్తా బయట తిరుగుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎందుకు సహించాలి? కనీస ఇంగితం లేని దరిద్రులు మీరు. కనీస ఇంగితం. కోదండరామ్ను అరెస్ట్ చేసిన తీరు ఈ సభ్య సమాజానికి అంత తెలుసు. అద్దంకి దయాకర్ని అరెస్ట్ చేసిన తీరు తెలుసో లేదో కానీ మమ్మల్ని అయితే దేశద్రోహుల లెక్క కింద జడ్జి కాడ కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమని. నేను ఆ రోజు పిల్లలు బాహుబలి అని చెప్పి, త్రిశూల వ్యూహం అని చెప్పి, రాళ్ళు ఒకవైపు, యాసిడ్స్ ఒకవైపు, దాడుల కోసం కర్రలు ఒకవైపు, ఈరోజు ఏదో తేల్చుకోవాలి, ఇలా మా పిల్లలు ఇట్లా చచ్చిపోతుందని చెప్పేసి వాళ్ళని సముదాయిస్తే, ఆ రోజు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని తీసుకుపోయి లోపల తాళం పెట్టి మీరు ఇప్పుడు వెళ్ళకండి సార్, ఇక్కడ పరిస్థితి బాగలేదని, అదంతా ఆపరేషన్ అయిపోయినాక మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వెళ్ళినాక ఉన్నాడా దయాకర్? ఉన్నాడా? అప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉండే. పాపం వంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్టిన తీరు చూస్తే నేను నా జీవితంలో పోలీసు వాళ్ళు ఒకరిని కొడుతుంటే చూడలే, ఆయనను చూస్తుంటే ఆయన మొత్తుకుంటున్న తీరు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు. బెదిరించి తీసుకున్నారు ఆయన. మా మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్గా రాత్రి తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే జైలు కూడు. ఏంటిది? మా పీసీసీగా ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి? డ్రోన్స్ ఎగిరేసింది. మరి మీరు ఇలా ఎస్యూ దాని మీద కూడా డ్రోన్స్ ఎగిరేసింది ఏమన్నా తీసుకుపోయి అట్నే జైల్లో పెట్టినామా మేము? ఒక ఎంపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే కనీసం స్పీకర్ పర్మిషన్ లేకుండా తీసుకుపోయి జైల్లో వేసి ఈరోజు ఏం చేసిరో తెలుసు. కాబట్టి మీకు చిప్పకూడంటే భయం ఉండొచ్చు కాక, ప్రజల కోసం మేము చిప్పకూడు తిన్నోళ్ళం రా బాబు. ప్రజల కోసం మేమేం నేరం చేయలే, మేమేం ఘోరం చేయలే. ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర 200 నుంచి 500 కోట్లు, 1000 కోట్ల దానికా ఉన్నది. మరి మీరెంత తినిచ్చి ఉండొచ్చు? మీకేమైనా ప్రూఫ్ ఉందా? ఎట్లా అంటున్నారు? మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు? ఎవరు తమ్నేలు ఏమన్నారు? మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? తమ్నేల్స్ మరి మీరు వేసింది కదా వెనకటికి. ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు. మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది. ఇప్పుడు ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి నేను టీఆర్ఎస్/బీఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు. రేపు బీఆర్ఎస్ అని చెప్తారు, తెలంగాణ అంటారు. కాబట్టి ఈరోజు నేనంటున్నా, ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే. వీళ్ళు రెచ్చగొట్టుడు గతంలో చూసిండ్రు. ఆ రోజుల్లో కూడా జేఏసీలో మేము ఉన్నప్పుడు ఈయన చేసిన జాగో బాగో స్టేట్మెంట్లకు, ఈయన రెచ్చగొట్టిన ఆంధ్ర రాజకీయ నాయకుల మీద చేసిన పెత్తందారి రాజకీయాలకు మేమందరం కూడా సబటైజ్ చేసేది, దాన్ని ప్యాసిఫై చేసేది మేము, కోదండరామ్ గారు కానీ మేము జేఏసీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుందంటే నడవదు. నడిస్తే మీరు కూడా చూస్తూ ఇట్లా ఉండడం అంటే అది మీ ఇష్టం. ఎందుకు నేను కొంతమంది ఆంధ్ర మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను ఇది పర్టికులర్గా చూస్తున్నా వాళ్ళను. ఎందుకంటే వాడు మాట్లాడే మాటల తీరులు మొత్తం కూడా మీరు డైరెక్ట్ లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్లాడుకోవాలని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కోరుకుంటుందా? ఇతర మీడియా మీద జరుగుతున్నప్పుడు అందరు మీడియా మీరంతా మూకుమ్మడిగా ఎందుకు మీరు సహకరించుకోవట్లేరు? మేము మాట్లాడితే మేము ఆంధ్ర పక్షపాతులమాట.
కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర పక్షపాత మీడియాకి చేస్తారని. మీడియా ఈజ్ మీడియా, బట్ ఎవర్ అది హిందీ మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, ఉర్దూ మీడియా కావచ్చు, ఆంధ్ర మూలాలు ఉన్న మీడియా కావచ్చు, తెలంగాణ మూలాలు ఉన్న మీడియా కావచ్చు, అది ఇండియా మీడియా. వాడుకుంటేప్పుడు మాత్రం అంత కావాలి టీఆర్ఎస్ వాళ్ళకు. పీటీఐలు, ఏఎన్ఐలు, సిఎన్ఎన్లు అన్నీ కావాలి. ఇక్కడ టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇట్లా అన్నీ కావాలి. మళ్ళీ ఏమన్నా అనేసరికి వాళ్ళు ఆంధ్ర మీడియా అని చెప్పుడు. ఇట్లాంటి విని విని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు విసిగిపోయింది. వీలైతే ఆంధ్ర తెలంగాణ జల వివాదాల మధ్యన శాశ్వత పరిష్కారం కొరకు మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టండి. ఆ తెలివి సోయి ఉన్నోడు కూడా ఎవరు లేడని నేను అనుకుంటున్నా. మిడిమిడి జ్ఞానంతో ఇలా కాళేశ్వరాన్ని కట్టి, నేను మొన్న ధర్మపురి ఇటు కరీంనగర్ పోయినప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో. అందుకనే అక్కడ కూడా చెప్పినాం, గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. గాడిద చేసిన పని నేనే చేస్తా, కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటుంది. నువ్వు ఇంజనీర్వే కాదు, నీకు ఎక్స్పర్టే కాదు, ఏది కాదు, నా బ్రెయిన్ రక్తం పెట్టినా అంటివి ఇప్పుడు నాకు తెలియదు అంటివి. ఎవడు నేను అంటున్నా ఒక మాట, ఇప్పుడు ఇవాళ చినాబ్ నది మీద ఒక రైల్వే డ్యామ్ కడితే ప్రపంచం మొత్తం ఒక ఆడబిడ్డ మీద గురించి చెప్పుకుంటుంది మాధవిలత అని. ఇలా కాళేశ్వరం కట్టినోడు ఎవడో ఒక్కళ్ళని చెప్పమనండి. డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటాడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు మాకేం తెలియదని ఇంజనీర్లు అంటున్నారు, ఈఎన్సీలు అంటున్నారు. అసలు ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్, చేయమంటే చేసిన. మరి ఎవరు చేయమంటే చేసినామంటే వేళ్ళని అటువైపు చూపితే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిరో చెప్పమనండి. ఏ పని, ఒక్క పని. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవ్వని, కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన ఎవరు జగదీశ్వర రెడ్డి అంటుడు, రేషన్ కార్డులు ఇచ్చే కార్డునే మాకు పంచాయతీ అయిందని. రేషన్ షీట్లు రా బాబు మీరు ఇచ్చింది, షీట్లు సింపుకొని సీట్లు ఇచ్చిండ్రు. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క దాని మీద తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక 2 గంటల పాటు విసికి వేసారినాక వదిలిపెట్టేది. అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న మెయ్య బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? అసెంబ్లీకి ఎందుకు రాక ఊకనే రాడా? అవకాశం ఉంటే ఊకనే రాడా? మీ అయ్య తెలియదా సందు దొరికితే ఎక్కడి నుంచి ఇరుకుతాడు? ఏ తప్పు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరబాదుడు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేడు తప్పితే కేసీఆర్కి రాకపోవడానికి ఏముంది? అప్పుడేమో ఎంపీగా ఉండే సరే, ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటుకు పోనోడు. ఆయన పాత్ర ఎక్కడనైనా పరిమితమే. గఫాలు కొట్టిండు, మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు. ఇప్పుడు ఒక్కడు చెప్పుకుంటానికి లేదు నీళ్ళని మేము ఇది చేసినామని. ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు ఆ చుట్టుమంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకి 9 సంవత్సరాలు కనపల్లే. ఇక బయటికి వెళ్ళరు, ఇక గోరిందలు లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం, వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు. బానిసల కంటే, స్లేవ్స్ కంటే హీనమైన బతుకులు మీవి. ఇవాళ మళ్ళీ మీరు సెంటిమెంట్ను రగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు మాకు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఇలా కాడ గన్ పార్క్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు కొట్లాడుతున్నారు. అట్లాంటి కాడికి పోరు ఉద్యమకారులు. అంటే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది, నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి. ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తున్న దానికి తెచ్చుకోకండి. పథకాలు ఈ 420 వేషాలన్నీ వేస్తుండ్రు. 420 పథకాలు అని చెప్పి ఎవడో మరి ఆ 420 కాడు మరి వాళ్ళకి చెప్పింది. కానీ 13 అంశాలు, 6 హెడ్స్ కింద ఉండే 13 అంశాల్లో కొన్ని మహిళలకు సంబంధించి 2500 కానీ, తులం బంగారం కానీ, స్కూటీస్కి సంబంధించి కానీ కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితి. అది కూడా ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవి 2025, 26 కంటే 26, 27కు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచిస్తాం. వేటిని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ
మిన్నకుండదు. అన్ని పథకాలు అమలు చేస్తాం. మీరు ఇట్లనే మొత్తుకోరి, ఇట్లనే మొత్తుకుంటూ రైతులకు 1,00,000 కోట్ల రూపాయల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము బెనిఫిట్ చేస్తే రైతు సమాజం నుంచి వ్యతిరేకత తేవడానికి సవాళ్ళు విసురుతారు. ఉద్యోగాలు 52,000 వేసినట్టు మా నోటిఫికేషన్స్ అని అంటారు. ఇప్పుడు గ్రూప్ 1లో ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, గ్రూప్ 1లో కొన్ని సమస్యలు ఉంటే గ్రూప్ 2 గ్రూప్ 3కి దాని ఇంపాక్ట్ పడుతుందట. ఇప్పుడు ఆ గ్రూప్ 1 దాని మీద కేసు వేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నది బీఆర్ఎస్. ఎందుకంటే మళ్ళీ 32,000 ఉద్యోగాల పైచీలకి ఇప్పుడు మళ్ళీ నింపాల్సినవి ఉన్నాయి. దాదాపు ఇవి మొత్తం 2,700 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. గ్రూప్ 1లో ఉన్న ప్రాబ్లం ద్వారా గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ శకుని కూడా సిగ్గుపడితేట్టుంది వీళ్ళని చూసి. అట్లాంటి కుయుక్తులు చేస్తున్న పరిస్థితిలో నేనంటున్న తెలంగాణ ప్రజలారా, తెలంగాణ సమాజమా, ఈ కేసీఆర్తో కలిసి కేసీఆర్తో ఉండి మేము ఉద్యమకారులమని వెలగబెట్టిన వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు మళ్ళీ కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ రగిల్చి ఇట్లుండే అట్లుండే అంటున్నారు. నిజంగా తెలంగాణ కొరకు పోరాడే, తెలంగాణ కొరకు పోరాడిన, తెలంగాణ కొరకు పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాళ్ళు ఇచ్చే, మాకు కలిసి ఇచ్చినా కలవకుండా ఇచ్చినా వాళ్ళ యొక్క ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ రూపమిస్తుంది. మేనిఫెస్టోలు పెట్టిన అంశాలే కాదు, వాళ్ళు పబ్లిక్ నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందో, నిజమైన ఉద్యమకారుల నుంచి ఏమైతే డిమాండ్ వస్తున్నాయో వాటిని మేము డెఫినెట్గా మేము పరిశీలిస్తాం, వాటి మీద పరిష్కారం కూడా చూపుతాం. కానీ కేసీఆర్తో కూడిన ఈ చౌట దద్దమ్మలు చేస్తున్న ఏవైతే పిచ్చి ప్రియలాపనలు ఉన్నాయో, మీరు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం మీద ప్రశ్నిస్తే మీకు ఆ క్రెడిబిలిటీ ఉండేది. కానీ ప్రశ్నించకుండా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్, నేను ఇంకో మాట కూడా చెప్పాలి మిత్రులారా, కొంతమంది మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది తెలంగాణ ఆంధ్ర విడిపోవడం ఇష్టం లేని ఉండొచ్చు. కాంగ్రెస్ మీద సుదీర్ఘకాలంగా మీకు వ్యతిరేకత ఉండొచ్చు. కానీ మీరు ప్రజల్ని చూడండి, ప్రజలకు మేలు చేసే వాటిని చెప్పండి. కానీ ఈ పనికిరాని వీళ్ళు చేసే స్టేట్మెంట్లను బేస్ చేసుకొని మీరు వ్యూస్ లెక్క ప్రచారం చేస్తే కింద ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటారు. ఇది గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే టీఆర్పీ కొరకో, సస్టైనబిలిటీ కొరకో, వాళ్ళు ఇచ్చే తాయిలాల కొరకో, వాళ్ళు ఇచ్చే యాడ్స్ కొరకో, వాళ్ళ అబద్ధపు ప్రచారాలను మీరు, ప్రాపగండాన్ని కనుక మీరు అదే నిజమని కనుక ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల. తద్వారా మీరు ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీడియా నిక్కచ్చిగా 4th ఎస్టేట్గా మీకున్న ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. మిమ్మల్ని ఎవడేం చెయ్యలేడు. ఎవడైనా చేస్తే మేము ఉంటామని ఎందుకంటాం? మేము మాకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం చేసిన పొడింగులు ఏం కాదు. వాళ్ళ ఇంట్లో పడిన రోజు కూడా మా రాష్ట్రపతి అభ్యర్థిని, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి మా రాష్ట్రపతి అభ్యర్థిని నేను 3 చోట్ల అడ్డుకున్న ఉద్యమకారుని నేను. తెలంగాణ ఇచ్చినాక ఆ సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినా, పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన త్యాగం కింద మా త్యాగం పెద్ద గొప్పది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళం ఎంతోమంది ఉన్నాం. క్షేత్రంలో నేను గ్రౌండ్కు పోతుంటే తెలుస్తున్నది, జిల్లాకు ఇదే కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా, ఇదే కరీంనగర్లో చాలామంది మీ బాధితులు ఈరోజు వచ్చి విన్నవించుకుంటుంటే చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక ఆ పదాల కంటే ఎక్కువ కనీసం ప్రజల కోసం పోరాడే ప్రయత్నం అన్న చేయండి. ఈ కుయుక్తులు మానండి. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగడానికి మరింత ఎక్కువ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా ఆ వారి దృష్టికి కూడా తీసుకుపోతా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు లేరు? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న వాళ్ళమే తప్పితే, ఒక్క నిమిషం, తెలంగాణ డిమాండ్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాడినని తప్పితే ఆంధ్రాకు నష్టం చేయాలని, ఆంధ్రాకు వ్యతిరేకంగా ఏం లేం కదా. తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు కానీ ఆంధ్ర వ్యతిరేకులం కాదు కదా. ఆంధ్రాలో కూడా ఇలా స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏవైతే స్పెషల్ జోన్కు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు భాజపాతో తెలంగాణ ఉద్యమకారులుగా సమర్థించిన వాళ్ళం కదా మేము.
మరి ఆ 9 సంవత్సరాల్లో ఆ 8 కిలోమీటర్లు తవ్వడానికి ఏం సమస్య అయింది వాళ్ళకు? ఇప్పుడు ఎస్ఎల్బిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. మొన్న ఏదో ప్రమాదం జరిగింది, దురదృష్టకరం. 9 సంవత్సరాల్లో వాళ్ళు తోవితే ఈ ఈ పడాగుబడి ఉంటుంది అంటారు కదా తెలంగాణలో, అది ఆ స్థితికి వచ్చి ఒకటేసారి కొలాప్స్ కాకుండా ఉండు కదా ఆ 8 సంవత్సరాలు. అప్పటికి 12 సంవత్సరాలు అయింది ఆ టన్నెల్. మరి అది ఎందుకు చేయలే? ఇదే ఇప్పుడు నేను అంటున్నా, ఈ కృష్ణా బేసిన్లో ఏ ప్రాజెక్ట్ కట్టిండో చెప్పండి ఒకటి. ఇప్పుడు వాళ్ళు మొచ్చుమర్రిగా మల్యాల నుంచి ఇప్పుడు ఏంది హెచ్ఎన్ఎస్కు 700 క్యూసెక్లు ఇప్పుడు తీసుకుపోతున్నారు. కనీసం 700 క్యూసెక్లు వరద వస్తే తీసుకుపోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మీరు ఇప్పుడు కేఎల్ఐ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఎక్కడనైనా మనం ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసుకునే పరిస్థితి ఉన్నదా? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా ఒక్క పథకం చెప్పండి మనం ఇప్పుడు ఎత్తిపోసుకోవడానికి. వరద జలాల మీద పెద్ద చర్చ పెడుతున్నారు కదా. వరద వస్తే కిందికి పంపిస్తే నాగార్జున సాగర్ నిండిన తర్వాత ప్రకాశం బ్యారేజ్, పులిచింతల ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో పోతాయి కదా. కనీసం అట్లా పోకుండా ఉండడానికి వాళ్ళు 700 క్యూసెక్లు పోవడానికి ఇప్పుడు హెచ్ఎన్ఎస్ నుంచి తీసుకుపోతున్నారు. తెలంగాణ తీసుకుపోవాలంటే ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? ఏడుకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు మీకు ఎస్ఎల్బీసీ లేకపోయే, కల్వకుర్త లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కాకపోయే, ఇటు పాలమూరు రంగారెడ్డి అక్కడక్కడే ఆయే. కాబట్టి ఏం చేసినట్టు మరి ఈయన కృష్ణాపట్టి మీద ఏం చేసినట్టు? గోదావరి మీద ఒక కాళేశ్వరం కడితే గోదావరి మొత్తం కొలాప్స్ అయ్యాయి. మళ్ళీ మేము నీళ్లు తెచ్చిన అపర భగీరథుడు అని చెప్పుకుంటుండే. కాబట్టి విషయం దృష్టి పెట్టలేదు కాదు. ఇప్పుడు ఇంకా ఈ గోదావరి ప్రాజెక్టుల మీద కూడా చర్చ జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఇచ్చంపల్లి కూడా ఆల్టర్నేటివ్ ప్రాజెక్టు ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చంపల్లి అయితే నల్గొండ జిల్లాకు కూడా, వరంగల్ నల్గొండ జిల్లాకు కూడా అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంతనపల్లి ఇట్లా చర్చ జరిగింది. ఫీజిబిలిటీలు అన్నిటిని కూడా ఇప్పుడు రీఇటరేట్ చేస్తున్నాం. మళ్ళీ తుమ్మిడిహెట్టి కూడా అవకాశం లేకపోలేదు మళ్ళీ కట్టడానికి. కాబట్టి వారు మిడిమిడి అని ఎందుకన్నా అంటే ఆ 3 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ కట్టడానికి పడ్డ తాపత్రయము మిగతా ప్యాకేజెస్ కూడా మల్లంపేటనో లేకపోతే కొండపోచమ్మనో లేకపోతే మలన సాగరో ఇతరత్ర ప్యాకేజీలు కట్టడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించాలి. తవ్వకాలు తవ్వితే పైసలు వస్తాయి కాబట్టి, మిషన్లు పెడితే, మోటార్లు పెడితే పైసలు వస్తాయి కాబట్టి పెట్టిరు తప్పితే ప్రజలకు నీళ్ళు ఇచ్చేవి కావు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి మీరు ఇప్పుడు వరద కాలువ ఉంది, ఏది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇందిరా కాలువ, మీరు ఈరోజు శ్రీరామ్ సాగర్ నిండనియండి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు వాటర్ లేవు, డైరెక్ట్గా ఇదే తుంగతుర్తి సూర్యాపేటకు వస్తాయి కదా, అదే మిడ్ మానేరు నుంచి. కాబట్టి వచ్చిన 60 టీఎంసీలనే మొత్తం అంతా మాది అని చూపించగలిగింది. కాబట్టి ఏంది ఆ పంపులకి వెళ్ళి పైపులు రాగానే మనోళ్ళు టీవీలో మొత్తం నీళ్ళు వచ్చాయని చూపించబట్టి ఈ సమస్య వచ్చింది. ఈసారి చేస్తాం కంపల్సరీ. ఈసారి కంపల్సరీ చేస్తాం. ఏ సమస్య అయినా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. అది చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు నాకు తెలిసి 30 టీఎంసీ 3 lakhs acres గత 10 సంవత్సరాల నుంచి వెసులుబాటు అయ్యేది కనీసం 1 సంవత్సరం కష్టపడితే. ఇవాళ ఇదే ఇచ్చంపల్లి వచ్చినా కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ కూడా ఉపయోగం ఉన్నది. ఇచ్చంపల్లి నాగార్జున సాగర, ఇచ్చంపల్లి శ్రీశైలమ, ఇదంతా చర్చ జరుగుతుంది. మధ్య తరహా చిన్న నీటి పారుదల మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే భారీ ప్రాజెక్టుల మీద భారీ అంచనాలు పెట్టుకొని సినిమా ఫ్లాప్ అయినట్టు కాళేశ్వరం ఫ్లాప్ అయ్యేసరికి ఇలా మనోడు బక్కాయన కింద పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ ఇప్పుడు కొమరం భీం ఉన్నది, కొమరం భీం 10 టీఎంసీతో ఉన్నది. 10 టీఎంసీ నిండి ఉంటే వరద వచ్చినప్పుడు మనం 30-40 టీఎంసీ వరకు కూడా వాడుకోవచ్చు. కెనాల్స్ ఉంటాయి, కెనాల్సే తీసి పెట్టడా. కడెం మీద పొంగి పొల్లింది చూపించారు కానీ కొమరం భీం నీళ్ళే కెనాల్స్ ఎందుకు తీయలేకపోయినరు. ఇట్లా శ్రీపాద ఎల్లంపల్లే ఉన్నది. శ్రీపాద ఎల్లంపల్లిని వినియోగించుకోవడం తెలిసింది కానీ శ్రీపాద ఎల్లంపల్లి టార్గెట్ ఏంది? ఎన్ రూట్లో 10 టీఎంసీ హైదరాబాద్కి తీసుకురావాలనేది ఉంది. దాన్ని పక్కన పెట్టి మిషన్ భగీరథకు డైవర్ట్ చేసిండు. మిషన్ భగీరథ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు. పాత
ట్యాంకులకు రంగులు వేసిన వాటి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద పని చేయడం డెఫినెట్గా మేము చేసే పని నిక్కచ్చిగా, ఈ ప్రభుత్వం చేసే పని భరోసా ఇచ్చే విధంగా నిజాయితీగా ఉంటుందని అయితే చెప్పగలను. ఒక పని చేద్దాం, ప్రభుత్వమే మేము మాట్లాడతాము, ప్రభుత్వంలో ఏం తప్పు జరిగితే వాళ్ళని విమర్శించమండి, అంతవరకు ఉన్నవండి. అది దాటిపోతే తూకిత్తా వాళ్ళతో తూకిత్తా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు బూతులు మాట్లాడడంలో అందరు మాస్టర్సు ఇన్నరా, ఎవరు తగ్గరు. అవతలోడు మాట్లాడితే యువతలోడు తగ్గేయడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయబట్టి మాలాంటి వాళ్ళు అందరం ఇంకా సంయమనంతో ఉంటున్నాం. ఎందుకు ఉండాల్సి వస్తుందంటే మమ్మల్ని బజార్లో పోయినప్పుడు ప్రజలు అడిగినా చెప్పాలి, ఇంటలెక్చువల్స్ కలిసినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం వస్తున్నది. ఇప్పుడు అది మళ్ళీ మనం చర్చిద్దాము, ఇదంతా డిబేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.